ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక తీర్పుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ కు కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. కేజ్రీవాల్ తో పాటు ఢిల్లీ మాజీ మంత్రి సిసోడియాకు కూడా ఊరట లభించింది. సిబిఐ ఛార్జ్షీట్ లో మెరిట్ లేదని రౌజ్ ఎవెన్యూ కోర్టు స్పష్టం చేసింది. సిబిఐ మోపిన అన్ని అభియోగాల నుంచి కేజ్రీవాల్ కు సిసోడియాకు విముక్తి లభించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక తీర్పుకు సంబంధించిన మరింత సమాచారం టీవీ9 బ్యూరో చీఫ్ గోపి అందిస్తారు. గోపి, కేజ్రీవాల్ కు సిసోడియాకు ఊరట లభించింది, క్లీన్ చిట్ ఇచ్చింది కోర్టు. సో నెక్స్ట్ ఏం జరగబోతోంది? రౌజ్ అవెన్యూ కోర్టు సంచలన తీర్పుని వెలువరించడం జరిగింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణానికి సంబంధించి అవినీతి కేసులో, సిబిఐ కేసులో ప్రధానంగా ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అలాగే ఉప ముఖ్యమంత్రి మనోజ్ సిసోడియాలను ఈ కేసు నుంచి డిశ్చార్జ్ చేయడం జరిగింది. దీనిపైన ఎటువంటి ఆధారాలు లేకుండా ఇరికించినందుకు సిబిఐని కోర్టు తీవ్రంగా విమర్శించడం జరిగింది, మందలించడం జరిగింది. ఛార్జ్ షీట్ లో చాలా లోపాలు ఉన్నాయి, ఏ సాక్షి లేదా వాంగ్మూలం లేకుండా ముఖ్యంగా ఈ ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు అని చెప్పి కోర్టు పేర్కొనడం జరిగింది. రౌజ్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి జితేందర్ సింగ్ ఉత్తర్వులను జారీ చేశారు. కాసేపటి క్రితమే సిసోడియాపై ప్రాథమిక కేసు రూపొందించడంలో కూడా సిబిఐ విఫలమైంది అని చెప్పి కోర్టు పేర్కొనడం జరిగింది. అలాగే ఎటువంటి ఆధారాలు లేకుండా కూడా మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ని ఇరికించారు అని చెప్పి న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈ కేసులో ముఖ్యంగా 23 మంది నిందితులు ఉన్నారు. ముఖ్యంగా వీరందరినీ కూడా విడుదల చేయడం జరిగింది. నిందితుల్లో ఎవరైనా అభియోగాలు మోపడానికి ముఖ్యంగా వారిపైన